వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల యొక్క స్టాఫ్ నంబర్తో వారి యొక్క డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలని గతంలో వీడియో చేయడం జరిగింది. అయితే ఆ లింకు పనిచేయడం లేదు, ఓపెన్ కావడం లేదు, లాగిన్ అడుగుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకోసం మరి ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మరియు ఎల్ఎస్సి ఎలా తెలుసుకోవాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు నాకు వచ్చిన విజ్ఞప్తి, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సరే, ఇక ఎంప్లాయ్ డీటెయిల్స్ లేదా ఎల్ఎస్ఏ తెలుసుకోవాలంటే మనము గూగుల్ సెర్చ్ బార్లో ఏపీఎస్ఆర్టీసీ ఇన్ఫో లాగిన్ అని టైప్ చేసి సెర్చ్ చేయవలసి ఉంటుంది. లేదా ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినా కూడా మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ మీకు గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తాను. ఏపీఎస్ఆర్టీసీ ఇన్ఫో లాగిన్ అని టైప్ చేస్తే మనకు ఫస్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్లోనే మనకు లింకు ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని మనకు ఒక లింక్ కనపడడం జరుగుతుంది. దానిపైన టచ్ చేస్తే మనకు ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ లాగిన్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ లాగిన్ పేజీలో ఎంటర్ యువర్ స్టాఫ్ నంబర్, ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్, డిడి, ఎంఎంవైవై. ఇక్కడ స్టాఫ్ నెంబర్ దగ్గర ఉద్యోగి యొక్క స్టాఫ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే TA2 ఆ పై స్థాయి అధికారుల యొక్క స్టాఫ్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్తో మాత్రమే ఈ లాగిన్ ఓపెన్ అవుతుంది. అంటే అంతకన్నా అంటే డ్రైవర్ కనెక్టరు ఇక వేరే వాళ్ళ స్టాఫ్ నెంబర్తో ఇది ఓపెన్ కాదు. ఇక మరి దీంట్లోకి లాగిన్ కావాలంటే TA2 ఆ పై స్థాయి అధికారుల యొక్క స్టాఫ్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఒక TA2 గారి యొక్క స్టాఫ్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయి చూపిస్తాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేటు, మంత్, ఇయర్ అంటే 1/6/1976 అనుకోండి. 1/6/76 అని టైప్ చేయాలి. ఫుల్ ఇయర్ అంటే 1976 అని టైప్ చేస్తే అది తీసుకోదు. ఈ విధంగా స్టాఫ్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ పేజ్ పైన టచ్ చేస్తే మనకు లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం లాగిన్ అయితేనే మనకు ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ పలు రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే కిలోమీటర్స్, అర్నింగ్స్ అన్నీ. ఇక్కడ మనం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్ డీటెయిల్స్ మరియు ఉద్యోగుల యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే డీటెయిల్స్ ఎల్ఎస్సి తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు పీడీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. పీడీ అంటే పర్సనల్ డిపార్ట్మెంట్, దానిపైన టచ్ చేయాలి. పీడీ అనే ఆప్షన్ పైన టచ్ చేస్తే మనకి మళ్ళీ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్సనల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు ముఖ్యంగా కావాల్సింది ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఎల్ఎస్ఏ గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఇక్కడ పీడీ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని కింద మొదటిది సర్చ్ ఎంప్లాయీ బై స్టాఫ్ నెంబర్ అని ఉంటుంది. ఇది మనకందరికి తెలిసిందే. ఇక్కడ స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన టచ్ చేస్తే ఉద్యోగి యొక్క డీటెయిల్స్ మనకు చూపించడం జరుగుతుంది. మరి ఎల్ఎస్ఏ తెలుసుకోవాలంటే మరి బ్యాక్ వచ్చి దాని కిందనే ఎల్ఎస్ఏ ఫర్ కరెంట్ ఇయర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన టచ్ చేయాలి. ఎల్ఎస్ఏ ఫర్ కరెంట్ ఇయర్ పైన టచ్ చేస్తే ఎల్ఎస్ఏకి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టాఫ్ నెంబర్ దగ్గర ఉద్యోగి యొక్క స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఎల్ఎస్ఏ పైన టచ్ చేస్తే ఉద్యోగి యొక్క ఎల్ఎస్ఏ చూపించడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక ఉద్యోగి యొక్క స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఎల్ఎస్ఏ పైన టచ్ చేసి ఒకసారి లింక్ గురించి చెక్ చేద్దాము. ఒక స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఎల్ఎస్ఏ పైన టచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు గెట్ ఎల్ఎస్ఏ పైన టచ్ చేస్తే మనకు ఆ ఉద్యోగి యొక్క ఎల్ఎస్ఏ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగి 7 క్యాజువల్ లీవ్లు వాడుకున్నాడు. సిక్ 0, ఆప్షన్ 0, క్యాజువల్ లీవ్స్ ఇంకా 8 బ్యాలెన్స్ ఉన్నాయి. అర్న్ లీవ్స్ 275 ఉన్నాయి. హాఫ్ పే లీవ్స్ 390 ఉన్నాయి. సో ఈ విధంగా ఎల్ఎస్ఏ గురించి మనం తెలుసుకోవచ్చు. సో అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా TA2 లేదా పై స్థాయి అధికారుల యొక్క స్టాఫ్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్తోని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో లాగిన్ అయ్యి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి
మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.